అమెరికా మనల్ని ఒంటరి చేద్దాం అనుకుంటే అది ఒంటరైంది. భారతదేశపు ఆయిల్ కొనకూడదు, భారతదేశం రష్యా ఆయిల్ అంటే చివరికి అమెరికా కూడా అణు ఆయిల్ కొంటుందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అట్లాగే మన దగ్గర కొన్న ఆయిల్ అమెరికా, యూరప్ దేశాలు అనేకంగా ఉంటాయి అన్నటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు అది ఒక ఎత్తైతే అమెరికా తన బుద్ధి బయటపడేటప్పటికి ఏదైతే రష్యాను అడ్డం పెట్టి ఇంతవరకు వాణిజ్య చర్చలు ఆపుతూ వచ్చిందో ఇప్పుడు దానంతట అది ముందుకొచ్చింది. పుతిన్ స్వయంగా రావటం, ఇక్కడ మీటింగ్ కావడం, $100 బిలియన్ సంబంధించినటువంటి దాదాపుగా $1 ట్రిలియన్ సంబంధించినటువంటి యాక్టివిటీ దాటిపోయింది. ఇక్కడ క్రమంగా $1 ట్రిలియన్ వైపుకి ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో కంగారు పడ్డ అమెరికా అర్జెంటుగా వాణిజ్య చర్చలకు రెడీ అంటోంది. ఈ నెల 10 నుంచి వాణిజ్య చర్చలు చేస్తుందట. టోటల్గా 25వ తారీఖు లోపు ఈ చర్చలకి ముగింపు పలికి వచ్చే ఏడాది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో ముందుకు వెళ్దాం అంటోంది. అంటే ఒక మనిషికి తన ప్రత్యర్థిని దగ్గరికి తెస్తే గాని విలువ తెలియదు అనమాట.